ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈరోజు మనం వాక్య ధ్యానం కొరకై అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించి వారికి బెదరక అందరూ ఒక భావముతో సువార్త పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగుననుటకు సూచన ఉన్నది. ఇది దేవుని వలన కలుగునదే. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం గతంలో కూడా అనేక సార్లు చదువుకుని ఉండొచ్చు. ఈ సందర్భంలో మనం కొన్ని లోతైనటువంటి సంగతులను సమయాన్ని బట్టి మనం చూసుకుందాం. వచ్చిన 17లో కనుక చూస్తే, అంటే 15, 16, 17 కలిసి ఉన్నాయి మన తెలుగు బైబిల్లో. కొందరు అసూయ చేతను కలహ బుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. 7వ వచనం, నా బంధకములందు నేను సువార్త పక్షమున వాదించుట ఎందును దాన్ని స్థిరపరచుట ఎందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారై ఉన్నారు గనుక నేను మిమ్మల్ని నా హృదయములో ఉంచుకుని ఉన్నాను. ఇందుచేత మిమ్మల్ని అందరిని గూర్చి ఇలాగూ భావించుట నాకు ధర్మమే. చదవబడేటువంటి భాగాల్లో పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి చెప్పిన మాటలో, సువార్తను నేను ప్రకటించేటప్పుడు నాకు అన్ని బంధకాలు ఉన్నాయి, నాకు అన్ని బెదిరింపులు ఉన్నాయి, నాకు అన్ని అవరోధాలు ఉన్నాయి అనే మాట్లాడుతూ ఉన్నారు. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, దేవుని మాట ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించడానికైనా దాన్ని అంగీకరించడానికైనా సరే ధైర్యం కావాలా, దృఢ నిశ్చయత కావాలి, పట్టుదల కావాలి. ఇది మాత్రమే కాదండి, ఏకభావం, ఒక్క భావంతో పోరాటం నేర్చుకోవాలి మనం.
ఆ ధైర్యం ధైర్యం లేక విశేష ధైర్యం తెచ్చుకుందా అని మాటలు ఉంది చూడు. దేవుని వాక్యం బోధించకు మరి విశేష ధైర్యము తెచ్చుకునేది. ఎక్కువ అణచివేత ఉన్నప్పుడే పోరాటం వస్తుంది. ఇది మనము నేర్చుకోవాల్సింది. క్రైస్తవ ఎలా తయారైపోయారంటే మనకు అన్ని కూడా సవ్యంగా ఉండాలి అనుకుంటున్నారు. మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనం బలపడాలి, మనం స్థిరపరచుకోవాలి, మనం బలంగా ముందుకెళ్ళాలి అనేది చాలా మంది ప్రాక్టీస్ చేయట్లేదు. మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన సాధారణంగా ఆహ్వానం దొరకాలి. మనకి ఎవరు చూసినా సరే మనకు విలువ ఇవ్వాలి. అందరూ కూడా మనల్ని ఎటువంటి పరిస్థితులు కూడా వెల్కమ్ చేయాలి, స్వాగతించాలి అని అనుకుంటాం. కానీ సువార్త ప్రకటించడానికి అంత ఈజీ కాదండి, అంత సులువు కాదు. అందరూ కూడా సత్యవాక్యం చెప్తే అందరూ అంగీకరించే స్థితిలో ఉండరు. అందరూ వాక్యానుసారంగా జీవించే స్థితిలో ఉండరు. ఇప్పుడు ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో, నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోనూ ఎదురించి వారికి బెదరకయ్యు. పలానా వ్యక్తి తప్పు చెప్తాడు, పలానాడు మంచోడు కాదు, పలానా వాడు మనవాడు కాదు, పలానాడు ఇది, పలానాడు అది మన సంఘం కాదు, మన డినామినేషన్ కాదు, మన వర్గం కాదు. ఇవన్నీ ఎన్నో వేల సార్లు మనం విని ఉంటాం. జ్ఞాపకం పెట్టుకోండి. వాక్యం అయితే అలా ఎక్కడ చెప్పలేదు. ఎలా ఉండాలి అంటే క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించాలి మనం. క్రీస్తు సువార్త ఏం చెప్తుందండి? యూదుడని లేదు, హెల్లేనీయుడు లేదు, గ్రీసు దేశస్థుడు లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. క్రీస్తునందు అందరూ సమానులే. అందరూ ఒక తండ్రి యొక్క పిల్లలుగా ఉండాల్సిందే. అందరూ వాక్యానికి బేషరతుగా లోబడి జీవించాల్సిందే. నేను కొత్తగా వచ్చాను కాబట్టి నేను ఈ వాక్యానుసారం నేను ఉండకపోయినా పర్లేదు, వాళ్ళు సీనియర్లు కాబట్టి వాళ్ళు ఈ వాక్యాన్ని వాళ్ళ జీవితంలో నెరవేర్చకపోయినా పర్లేదు అనేం లేదండి. సీనియర్లకి ఏమీ ప్రయోజనం లేదు, జూనియర్లకి ఏమీ మినహాయింపు ఉండదు. ఇప్పుడు ఏమిటంటే సమాజాన్ని చూసి, క్రైస్తవులు అని చెప్పుకునేటువంటి వాళ్ళని చూసి చాలా విషయాల్లో ఏమవుతుందంటే మనం పక్కకి వెళ్ళిపోతున్నాం, ఎదిరించలేకపోతున్నాం, వాళ్ళ బెదిరింపులకి లోబడిపోతున్నాం, బాధపడిపోతున్నాం, మనస్తాపం చేస్తున్నాం, నిరుత్సాహపడుతున్నాం. ఒక్కళ్ళున్నా సరే దేవుని వాక్యం ప్రకటించడానికి సిద్ధంగా ఉండాలి. ఒక్కరైనా సరే, ఒకళ్ళిద్దరితో అయినా సరే మనం ఏకీభవించి ముందుకెళ్ళాలి. మనం 100 మంది ఉంటే, 50 మంది ఉంటే, 10 మంది ఉంటే మనకొద్దు, మంది వద్దు. మళ్ళీసారి చెప్తాను చూడండి, జాగ్రత్తగా ఉండండి. మన దగ్గర చాలా ఒక 100 బల్బులు ఉన్నాయి, 100 లైట్లు ఉన్నాయి. ఆ 100 లైట్లు కూడా పవర్ సప్లై ఇచ్చినప్పుడు వెలగట్ల.
ఆ 100 లైట్ల వల్ల మనకి ఏం ఉపయోగం? జ్ఞాపకం పెట్టుకోండి. ఆ సమయానికి ఆ చీకటిని పాలదోలే ఒక కొవ్వొత్తి చాలండి. చిన్న చాలు, వెలుతురిచ్చేటువంటి చిన్న చాలు. అగ్గిపుల్ల గీస్తే వచ్చి ఆ వెలుతురు చాలు. మన వస్తువు ఎదురు ఏముందో తెలుసుకోవడానికి ఆ వెలుతురు చాలు. మనం ఏదో సంఖ్య చూసుకుని మనం ఏమి విరవేయాల్సిన అవసరం లేదు. ఆ ఒక అగ్గిపుల్ల చాలండి అడవి మొత్తం తగలబట్టేయడానికి. జ్ఞాపకం చేసుకోండి. మనం ఒకళ్ళ చాలు దుష్టత్వాన్ని నిర్మూలన చేయడానికి. మనం ఒక్కరం చాలు, ఒకరు తోడే ఉంటే చాలు. ఎలా ఉండాలి? ఈ ఒక్క భావముతో సువార్త పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారండి. నేను మిమ్మల్ని గూర్చి వినులాగున. ఎలా ఉండాలండి? ఒక భావంతో ఉండాలి, సువార్త పక్షును పోరాడుతున్న వాళ్ళు ఉండాలి, ఏక మనసు గలవారై ఉండాలి. ఇలా నేను వినాలని పౌలు గారు ఫిలిప్పీ సంఘం నుంచి కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుడి. తగినట్లుగా క్రీస్తు సువార్త ఏం చెప్తుంది? ఎందరైతే దేవుని అంగీకరిస్తారో వారందరూ కూడా తన నామమును బట్టి దేవుని పిల్లలు అవడానికి ఆయన అధికారం ఇస్తా అన్నాడు. దేవుడు అవడానికి అధికారం ఇస్తాను. మనం బెదిరిపోయి వాళ్ళు మనకు లేరు, వీళ్ళు మనకు లేరు అండగా అనుకుని నాశనానికి మన రక్షణ పోగొట్టుకునే స్థితికి మనం వెళ్ళకూడదు. దేవుని పక్షంగా ఒకళ్ళు ఉన్నా చాలు. సంతోషం. ప్రభువారు కూడా ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. నా పక్షం ఉండేవాడు నా పక్షం ఉండేవాడు ఎవరు? క్రీస్తు పక్షంగా ఉంటున్నావా? ఎవరు చెప్పాడు? కక్ష చేత, మిష్ చేత, అతను చెప్పిన ప్రసంగాన్ని విరుద్ధం ఇంకో ప్రసంగం, ఇతను చెప్పిన ప్రసంగాన్ని విరుద్ధంగా ఇంకో ప్రసంగం అలా సంఖ్య పెంచుకుంటున్నారే తప్ప అసలైనటువంటి వాక్య సారాంశాన్ని దృష్టి పెట్టట్లేదు. దేవుడికి క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించట్లేదు. లూకా సువార్తలో ప్రభువారు పలికినటువంటి మాటని మన ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 11వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చూడండి. లూకా సువార్త 13:23. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. ఇక్కడ చెప్పినటువంటి మాట క్రీస్తు పక్షముగా ఉండడం. ఇది మనం ప్రాక్టీస్ చేయాలి. ఎవరి పక్షంగా వెళ్తాం? మనుషుల పక్షంగా చేరిపోతాం. మనం కూడా మనం పిలిపిలో చూస్తున్నాం. మనం క్రీస్తు సువార్త పక్షంగా మనం ఉండాలి. అది జ్ఞాపకం చేసుకోండి.
క్రీస్తు పక్షంగా మనం లేకపోతే వాళ్ళు నాకు విరోధి అంటే క్రీస్తుకు విరోధి ఎవరండి? అబద్ధ క్రీస్తు కాదా? క్రీస్తుకు వ్యతిరేకంగా క్రీస్తు ఒకలాగా చెప్తే మెస్సియా ఎలా చెప్తే ఇంకోలాగా వాళ్ళు చెప్తున్నారంటే ఏంటి అర్థం? సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. సమకూర్చడం అంటే ఒకరినొకరు గ్యాదర్ చేసుకోవాలి, మనం ఎవరిని పోగొట్టుకోవాలని కాదు. ఏమన్నా ఉన్నా సరే అన్ని కూడా సామరస్యం పరిష్కారం చేసుకుని ముందుకెళ్లాలనేది మన తాత్పర్యం ఉండాలి. మనకు ఆయన వ్యతిరేకంగా చెప్పాడంటే ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు రైట్ చెప్పాలి, ఒకళ్ళు రాంగ్ చెప్పాలి కదా. ఇద్దరు కలిసి క్రీస్తు దగ్గరికి వస్తే తెలిసిపోయింది, వాక్యం దగ్గరికి వస్తే తెలిసిపోయింది కదా, పరిశుద్ధాత్మ దగ్గరికి వస్తే తెలిసిపోయింది కదా. ఎందుకు మనం అలా ఉండట్లా? సమకూర్చుకోనేటువంటి ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? ఓకే, అర్థమైంది కదా. చెదరగొట్టువాడు వాడు. సమకూర్చడానికి, దగ్గర అవ్వడానికి, సామరస్యంగా దేవుని పక్షంగా ఉందాము అనేటువంటి ఆలోచన లేని వాడు. మనం ఏమన్నారండి? చెదరగొట్టువాడు. వాడు అని ఏక పద ప్రయోగం మనం వాడుతున్నామంటే అదేమో కఠినమైనది కాదండి. అక్కడ పదం ఏంటంటే అది దేవుని యొక్క ఉద్దేశం కాదు. దేవుడేమో తన పిల్లలందరూ ఐక్యంగా ఉండాలనుకుంటున్నాడు, ఏకభావం ఏకతాత్పర్యంతో ఉండాలనుకుంటున్నాడు, అందరూ కూడా సువార్త పక్షం పోరాడే వాళ్ళుగా ఉండాలనుకుంటున్నాడు. మనలో డివిజన్స్ తెచ్చి, చీలిక తెచ్చి మనల్ని ఇబ్బంది పెట్టే ఎవరండి? ఈ టార్గెట్ చేసేది ఎవరండి? ఈ ఆలోచన చేసేది ఎవరండి? అపవాది చేత ప్రేరేపించబడినటువంటి మన సహోదరులే కదా. అందుకని ఒక మాట ఉంది, మీరు సమస్తమైన జనులతో సాధ్యమైనంత వరకు సఖ్యతగా ఉండండి, కానీ అలా విడిచిపెట్టండి. జ్ఞాపకం చేసుకోండి. సమస్త జనులు సాధ్యమైనంత వరకు, అది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. మనకి సాధ్యమైనంత వరకు. ఒకవేళ మనకు సాధ్యం కాదేమో ఒకనొక సమయం వచ్చినప్పుడు. కాబట్టి మనం దాన్ని సాధ్యపరచుకోవడానికి ఈ కొద్ది సమయాన్ని, మిగిలినటువంటి ఈ రోజుల్లో మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం, మనం అనుసరిద్దాం. మన ప్రియులతో కూడా మనం సమకూర్చుకుందాం. మన వాళ్ళని కూడా పోగొట్టుకోవడం ఇష్టం లేదు. ఇక్కడ విషయం ఏంటంటే తనకేదో అన్ని తెలుసు, నాకు అన్ని కలిగి ఉన్నాయి, నాకు అన్ని ఓకే, నో ప్రాబ్లం, నాకు అన్ని ఉన్నాయి అనేటువంటి భావం ఎవరికి వాళ్ళు కలిగి ఉన్నారు. నాకేంటండి, నా అంత గొప్పవాడు ఎవరు లేరు అన్నట్టు. అదే విధంగా మనం కూడా ఉంటున్నాయేమో మన యొక్క మాట ద్వారా, మన ఆలోచన ద్వారా. ఒకసారి యెషయా గ్రంథం దగ్గరికి వెళ్దాం. 5వ అధ్యాయం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. పాత నిబంధనలో ఒక వచనాన్ని, కొత్త నిబంధనలో కొన్ని ప్రభు వారు చెప్పిన మాటల్ని ఆయన చూద్దాం. 5వ అధ్యాయం 21 యెషయా గ్రంథం. తన దృష్టికి తాను జ్ఞానులనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులనియు తలంచుకుని వారికి శ్రమ. ముందు తమ దృష్టికి తాము జ్ఞానులు అనుకుని. చూడండి, మీరు చాలా మంది ప్రసంగాల్లో ఈ జ్ఞానం ఎవరి దగ్గర ఉండదో మా దగ్గరే ఉంటది అంట. ఈ జ్ఞానం ప్రపంచంలో ఎవడు చెప్పేవాడు కాదు, మేమే ఏదో చెప్తున్నాం అంట. తన ఎన్నికలో తాను బుద్ధిమంతులు అని తలంచుకునే వారికి శ్రమ. అసలు మేమండి సువార్త చెప్పడం అంటే మేమే. అవునా? సరే, గలతీ పత్రిక చూద్దాం. 6వ అధ్యాయం.
గలతీ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. 6వ అధ్యాయం 3వ వచనం. ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకుని ఎడల తన్ను తానే మోసపరుచుకొనును. ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూసుకొనవలను. అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగు. పనిని పరీక్షించుకోవాలి. నేను చెప్తే దేవుని మహిమపరచబడుతున్నాడా లేదా, నేను పలికితే దేవుని మాటల్లో పలుకుతున్నానా లేదా, వ్యక్తిగతమైనటువంటి భూ సంబంధమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి పలుకులు స్వప్రయోజనాన్ని ఆశించేటువంటి అన్ని కూడా నష్టాన్ని తీసుకొస్తాయి. వట్టివాడిని నేను, కానీ తాను ఎంతో ఎన్నికైన వాడిగా ఎంచుకుంటే ఏం చేసినట్టు తను తానే మోసం చేసుకును. నువ్వు విడిచిపెట్టేయటమే. అటువంటి వాడిని విడిచిపెట్టాడు, దూరం ఉంచడం. అలాగే యాకోబు పత్రిక 1వ అధ్యాయం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారున యుండుడి. వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండాలి. ఈ మాట మామూలు విషయం కాదు. ఇతరులకు చెప్తాం, మీరు అలా వాక్యం ఎలా చెప్తుంది, ఇలా చెప్తుంది, అలా చెప్తుంది అని అంటాం. అసలు నేను బ్రహ్మాండంగా మీ అందరినీ భలే చెప్తా, మీరు అట్లా ఉండాలా, ఇట్లా ఉండాలి ఆయన, అట్లా ఉండండి, ఇట్లా ఉండండి అని. కానీ అందరికి చెప్పే ముందు ఏం చేయాలంట, నేను చేయాలా. ఇది కదా అసలు విషయం, చిక్కంతా. సమాజంలో జరుగుతుంది ఏంటి, క్రైస్తవంలో జరుగుతుంది ఏంటి? అయ్యో వేషధారులని శాస్త్రులారా, పరిచయులారా, మీరు మోయ శక్యం కాననే భారాలు మోపుతారు, కానీ మీరు కొనవేలుతో కూడా ముట్టుకోరు. మీరు గైకనరు, మీరు లోబడరు. జ్ఞానం అనే తాళం చెవి మీరు ఎత్తుకుపోయారు. మీరు ప్రవేశించరు, ప్రవేశించే వాళ్ళని ప్రవేశించనయ్యారు. ఈ మాటలన్నీ వింటుంటే మనకి ఏమనిపిస్తాయండి? మనం అలా ఉండకూడదండి అనిపిస్తుందా? మనం అలా చేయకూడదు అనిపిస్తుందా లేదా? ముందు మనం అలా ఉండకూడదు, అలా చేయకూడదు. మనం వాక్య ప్రకారమై ప్రవర్తించువారమై ఉండాలి. కేవలం విని వదిలేయటం కాదు, ఇతరులకి చెప్పడం కాదు, మనకి మనమే మిమ్మును మీరు మోసపరుకొనకుండా, మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మన మనసుల్లోనే భేదాలు ఉంటాయి, దురాలోచనలు ఉంటాయి, సో ఎన్నెన్నో ఉంటాయి. కానీ దేవుని దగ్గరికి వందనాలు అన్నా అనుకుంటాం. మరి ఎందుకని మనం క్రీస్తు ప్రేమించినట్టుగా మనం ప్రేమించలేకపోతున్నాం? మనలో అవి ఎందుకు తీసుకొచ్చుకోలేకపోతున్నాం? ఒకసారి కొరింథీ పత్రికలో కూడా, మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 18-19 వచనాలు.
1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 18-19. ఎవడైనను తాను మోసపరుచుకొనకూడదు. ఎవడును తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన ఎడల జ్ఞాని అగునట్లు వెర్రివాడు కావలెను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనమే. జ్ఞాని అగునట్లు వెర్రివాడు కావటం ఏంటి? ఈ లోకంలో పేరు కోసం, ఈ లోకంలో పదవి కోసం, ఈ లోకంలో మరొకటి కోసం, ఈ లోకంలో మరొకటి కోసం ప్రాకులాడేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏమండి జ్ఞాని కాదు, వెర్రివాడు. ఇప్పుడు ఇలా వెర్రివాడిగా లోకం దృష్టిలో ఉంటే దేవుని జ్ఞానం కలిగిన వాడు ఈ లోక సంబంధమైన ఏవి కూడా ఆశించడు. అదేమో వాళ్ళకి అసలు సంబంధం లేదు. వాళ్ళు ఎక్స్పెక్టేషన్ చేయరు. చూడండి, మనం సాధారణంగా రేపొద్దున డబ్బులు వస్తాయి మనకి, పలాను కొనుక్కుందాం, పలాను చేద్దాం అని చాలా ఎదురు చూస్తాం అనుకోండి. పొరపాటున డబ్బులు రాలేదనుకోండి, మనం బాగా నిరాశ చెందుతాం. ఆ ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చినప్పుడు చూసుకుందావాలే అనుకున్న వాళ్ళు తక్కువలో మినిమంలో ఇదైపోతారు. డిసప్పాయింట్మెంట్ అనేది మామూలు విషయం కాదనమాట. అలా మనము ఎక్కువగా ఊహించేసుకుంటా ఉంటాం, ఎక్కువ కావాలనుకుంటాం, ఈ లోకాన్ని చూసిందల్లా కావాలనుకుంటాం. శరీరాశ, నేత్రాశ, జీవుడ మనం ఫుల్గా నింపుకుంటా ఉంటాం. మరి అటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు దేవుడికి దృష్టిలో వెర్రివాడు. జ్ఞాని అవ్వడానికి లోకానికి వెర్రివాడిలా కనిపించాలి. మనం లోకానికి గుర్తింపు పొందినోడుగా నువ్వు ప్రయాసపడాలనుకుంటే దేవుని దృష్టిలో వెర్రివాడుగా తయారవుతావు. సార్ అపోస్తుల కార్యం చూడండి. అపోస్తుల కార్యం వాళ్ళు అపోస్తులు ఎలా నడిచారు, ఎలా వెళ్ళారో, వాళ్ళు ఎలా వెర్రిగా వాళ్ళు ప్రవర్తించారో చూద్దాం. 5వ అధ్యాయం అపోస్తుల కార్యము 5వ అధ్యాయం 41వ వచనం. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ఏంటండి, ఆ నామము నిమిత్తము అవమానం పొందుటకు పాత్రులని ఎంచుకొని పడినందున వాళ్ళు ఎంచుకున్నారు. మనం వాక్యం చేసి అందరూ మనం తిడతారా కాబట్టి అలా తిట్లు తినటానికైనా పర్లేదు, కానీ మనం వాక్యం మాత్రం ఒకటే చెప్పాలి, సత్యమే చెప్పాలి. వాళ్ళందరూ సంతోషపెట్టేలాగా, వాళ్ళకి మెచ్చుకునేలాగా, వాళ్ళకి బాగా సంతోషపరిచే విధంగా వాళ్ళ యొక్క తప్పుల్ని, వాళ్ళ పాపాలని, వాళ్ళని దోషాలని, వాళ్ళ యొక్క అతిక్రమాలని మనం ఎత్తి చూపించకుండా వాళ్ళకి దన్న పోషణ లాగా, మెత్తగా నూనె రాసిన లాగా అట్లా పెడితే ఉపయోగం ఏందండి? అపోస్తులు అలా చేయలేదే, యేసు ప్రభు వారు అలా చేయలేదే. ఆయన అందరికీ ఇచ్చాడు. ఒక ఉపమానాలు చెప్పేటువంటి సందర్భాలు ఒకసారి చూద్దాం. మళ్ళీ ఇక్కడికి వద్దామండి, అది చూసి మళ్ళీ వద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం
29 వచ్చిన చూద్దాం. 29. కలిగిన ప్రతివానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును. మనకుందే కొంచెం, అది తీసుకెళ్లి లోకంలో ప్రయోజనం కోసం, దాన్ని నిత్యమైన దేవుని యొక్క ప్రణాళికను కోసం కాకుండా స్వార్థం కోసం మనం దాన్ని ఉపయోగించుకుంటా ఉంటే, అది దేవుడు ఒకసారి రిజల్ట్ చూస్తే ఫలం ఫలించినప్పుడు ఏం చేస్తాడండి? అతనికి కలిగింది కూడా తీసి పడేస్తాడు. మనకు కలిగింది పోయిందనే సంగతి కూడా అర్థం కాకుండా అయిపోయింది. అది కూడా చూద్దాం. ఇదే సందర్భాన్ని మళ్ళీ మనం లూకాసు వార్త 19 కూడా చూస్తాం. లూకాసు వార్త 19 అంటే ఇక్కడేమో తలాంతులు అని ఉంటాయి, అక్కడ మీనా అని ఉంటది. ఏదైనా సందర్భం కలిగిన వానికి ఇవ్వబడుతుంది, లేని వాడికి వాడి దగ్గర ఉన్నది కూడా తీసివేయబడుతుంది. 19వ అధ్యాయం 26వ వచనం. 19వ అధ్యాయం 26వ వచనం. అంటే 25 కూడా చదువుదాం, బాగుంటది. వారు అయ్యా వానికి 10 మీనాలు కలవే అనేది. అందుకతడు కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడునని మీతో చెప్పుచున్నాను. నేను లేనివాడి దగ్గర నుంచి తీసేయడం ఏంటండి? ఉన్నవాడు పెడతాం ఏంటి అనుకుంటున్నారా? నీకు సామర్థ్యం కొలది నీకు ఇచ్చాడు దేవుడు. నీ సామర్థ్యాన్ని మించి నీకు ఇవ్వలేదు. ఆ జ్ఞాపకం చేసుకోండి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆ సందర్భాన్ని మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళి చూద్దాం. 14-15 వచనాలు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14-15 వచనాలు. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన బానిసలను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, అంటే 3,600 రూపాయలు కావచ్చని చూడండి, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనకి ఆశ మాత్రం, నాకు 5 ఇస్తే బాగుంటది కదా, 1 ఇచ్చాడు అనుకుంటున్నా. ఇచ్చినటువంటి 1 తలాంతుని నువ్వు దాన్ని రెట్టింపు చేయలేక, నువ్వు ఇంకా సామర్థ్యం లేకుంది, ప్రయత్నం చేయలేదు నువ్వు. కానీ ఆశ మాత్రం, నేను అంత ఇస్తే నేను చేసేవాడిని, 1 ఇచ్చేది కాబట్టి నేను చేయలేదంట. అంటే నువ్వు చెదరగొట్టేవాడివి, వెనకంజి వేసేవాడివి, గుంపు కూర్చేవాడివి. గుర్తుపెట్టుకోండి, ఏ జాబితాలో ఉన్నావు. మనకు కలిగింది దేవుడు మన సామర్థ్యం చొప్పున మనకి ఇచ్చిన దాన్ని మనం గట్టిగా చేపట్టుకొని రెట్టింపు చేసి చూడండి. ఇది ఆ మాట చెప్పడానికి 5, 2, 1 ఎవని సామర్థ్యం చెప్పిన వానికి ఇచ్చాడు. ఎదుటి వాళ్ళ దగ్గర ఉన్నది మాత్రం మనకు కావాలనుకుంటున్నాం. అది బాగా పాడతారు, వాక్యం బాగా చెప్తారు, అదని ఇవని. ఉపయోగం ఏముందండి? నీకు దేవుడు ఇచ్చిన దాన్ని నువ్వు ఉపయోగించుకుంటా, వాళ్ళకి అది ఇచ్చాడు, వీళ్ళకి ఇది ఇచ్చాడు దేవుడు అనుకుంటా ఎలా? నువ్వు పొందగలవు, నీ దగ్గర ఉంది. నీ దగ్గర ఉన్నటువంటి ఆ తలాంతిని నువ్వు వాడు, నీ దగ్గర ఉన్న మీనాన్ని నువ్వు వాడు. అదేం చెప్తున్నాడండి, నువ్వు ఒకవేళ షావుకారులకు ఇస్తే వడ్డీతో సహా నేను తీసుకునేవాడిని కదా.
ఏమండి, నువ్వేం చేశావు? పాతి పెట్టావు. నీకు ఇచ్చిన దేవుడు ఇచ్చినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఆ బహుమానాన్ని నువ్వు అలాగే పడేశావు. వృధా చేశావు, వేస్ట్ చేశావు. నీకు ఇచ్చిన కాలం అంతా కూడా వృధా. ఇదే లూకాసు వార్తలో మరొక మాట చూద్దామండి. లూకాసు వార్త 8వ అధ్యాయం 18వ వచనం. లూకాసు వార్త 8:18. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి తనకు కలిగినదని అనుకున్నది కూడా తీసివేయబడును. గనుక మీరెలాగ వినుచున్నారో చూచుకొనుడని చెప్పాను. ఎంత ఎంత స్పష్టంగా ఈ మాట చెప్పాడు. వీళ్ళు జ్ఞాపకం చేసుకో, మనసు పెట్టండి. చిన్న మంద పదం పలికాడు చూడండి. అక్కడెక్కడ ఇదే లూకాసు వార్తలోనే పలికింది. 12వ అధ్యాయం 32వ వచనం. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైనది. దేవుడు మనకి తన ఆత్మ ద్వారా ఒక నడిపించడానికి, చిన్న మందే 5 వచ్చాం, 3 వచ్చాం, 7, 10 మంది వచ్చాం, ఈ కాదు మనకు కావాల్సింది. వచ్చిన మనం ఎవరైనా సరే ఏం చేయాలంట? కలిగిన వానికి ఇయ్యబడను, లేని వాని యొద్ద నుండి తనకు కలిగినది అనుకొనున్నది కూడా తీసివేయబడును. ఎందుకనంట? ఇది అసలు విషయం చూడండి. ఎవడనో దీపం ముట్టించి పాత్రలో కప్పివేయడు, మంచం క్రింద పెట్టడు గాని లోపలికి వచ్చి వారికి వెలుగు అగపడవలనని దీపస్తంభం మీద దాన్ని పెట్టును. తేటపరచబడని రహస్యమేదీ లేదు, తెలియజేయబడకయు బయలుపడకయు ఉండు, మరుగైనదేదీ లేదు. అండి, కలిగిన వారికి అది వెలుగు ఇవ్వాలి, ఎదుటి వాళ్ళకి చెప్పాలి. మనకున్న దాన్ని, మనకు తెలిసిన సత్యాన్ని ఇతరులకు చెప్పాలా, దాన్ని మనం అనుసరించాలి, ఇతరులకి మనం ఉపదేశించాలి, మనం అనుసరించాలి, ఇతరులకు మనం చెప్పాలి. అది చెప్పకపోతే ఏమవుతుందండి? అలాగే పెట్టుకుంటే నాకే తెలుసు, నా దగ్గరే ఉంది, నన్నే గొప్ప చేయాలి, నేనే ప్రముఖుణ్ణి అని అనుకుంటా ఉంటే ఏం ఉపయోగం అయ్యా? నీకు ఇచ్చిన దాన్ని ఏసాడు? కలిగిన వానికి ఇవ్వబడును, లేని వాని యొద్ద నుండి తనకు కలిగినదని అనుకున్నది, తనకు కలిగింది అని అనుకున్నది కూడా తీసేయబడు. వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆత్మ నడిపింపు రావాలా, దేవుని ఆత్మ చేత నింపబడుతూ ఉండాలి. మనం వాక్యం ఎప్పుడు కూడా అలక్ష్యం చేయొద్దండి. ఏదో ఆదాలాపంగా మనం ఏదో వాక్యం మన కోసం ఆడుకోవద్దు. లోతుగా పరిశీలన చేయాలి, క్షుణ్ణంగా ఆలోచించాలి, స్థిరమైనటువంటి హృదయంతో దాన్ని అనుసరించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఏమండి, మనం ఏదో అనుకుంటున్నామో, నాకు ఉందలే, ఇచ్చాడు రక్షణ, దేవుడు ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు, చాలులే, నేను పరలోకం పోతాలే, నేను తప్ప ఇంకెవరు పోతారు? పిచ్చి మాట. నువ్వే పోవద్దే, మిగిలినంతా పోతారా? కారణం ఏంటంటే నీకు కలిగినదియు, నువ్వు కలదని అనుకున్నదియు కూడా తీసివేయబడింది. వెళ్ళిపోయింది, నీ దగ్గర నుంచి పోయింది, గాయం నయమైపోయింది అనుకుంటున్నాం. రక్షణ చేజార్చుకోవడం చాలా ప్రమాదకరం ప్రియులారా. ఒకవేళ మనం ఇప్పటి వరకు మనం రైట్ అనుకున్నది ఒకవేళ రాంగ్ అని తెలిసినప్పుడు వెంటనే బేషరతుగా మనం సరి చేసుకోవడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి.
మనం ఎవరైనా ఎంతటి వారమైనా వాక్యానికి అతీతులం కాదండి. దేవుని మాట కంటే పెద్దవాళ్ళం ఎవరం కాదు. దేవుని మాటకి ఎంత పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా, పేరున్నా పేరు లేకపోయినా సరే లోబడి తీరాలి, విధేయత చూపించాలి, గైకొనాలంతే. ఇది కదా చెప్పింది. ఈ మాటని మనం జాగ్రత్తగా చూడండి. మీరేలాగ వినుచున్నారో చూసుకోండి. మనం వాక్యం ఏంటో నేర్చుకోవాలి, ప్రసంగాలు కాదు. నాకు పలానా అయ్య గారు చెప్పిన ప్రసంగాలు వింటానండి, నేనే పలానా డైరెక్టర్ గారు చెప్పిన ప్రసంగాలు వింటాను కాదు. ఎవరు ఏం చెప్పినా వాక్యం దగ్గరికి వచ్చి మనం పరిశీలన చేసుకోవాలి. విధిగా మన దగ్గర ఉన్న బైబిల్ని మనం చదువుకోవాలి, మనం ధ్యానించాలి. ఫిలిప్పీ సంఘం వాళ్ళు అలా లేరండి. వాళ్ళు చూసుకుంటా ఉన్నారు, నిలబడతా ఉన్నారు. ఎటువంటి పరిస్థితులు అనుకుంటున్నారు? ఎటువంటి పరిస్థితుల్లో? ఇక్కడ ఇంతకుముందు మనం వెళ్దాం అనుకున్నటువంటి వీళ్ళని చూసి అక్కడికి వెళ్దాం. అపోస్తలులు ఏమన్నారు? అపోస్తలుల గారు 5వ అధ్యాయం 40 వచనం చదువుతాను. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేషువ నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. దేవుని గురించినటువంటి మాట చెప్తా ఉంటే వాళ్ళకి భయం వేస్తా ఉంది. వాళ్ళు వణికిపోతున్నారు. ఈ మనిషిని యొక్క దోషం, రక్తాభిరాధం మా మీద తోస్తారేంటి అంటాడు. వాళ్ళందరూ ఈ మీరు హింసించి చంపేసినటువంటి ఈ నజరేయుడైన యేసునే క్రీస్తుగాను ప్రభుగాను పెట్టాడు. మీరు ఈ యెషువానే మీరు తృణీకరించారు. ఈయన్ని ఏం చేశాడు? మెస్సయ్యగా దేవుడు అభిషేకించాడంటే చూడండి ఎంత కఠినమైన మాట. ఒకప్పుడు ఇదే ప్రయత్నం ఉన్నటువంటి పౌలు గారు కూడా ఈ నామమును బట్టి ఎవరు అసలు మాట్లాడకూడదు, క్రీస్తు నామం ఎక్కడ బోధించకూడదు, ఆ క్రీస్తు మాట వినపడకుండా నిర్మూలన చేస్తాననుకున్నాయి. ఎలా అయిపోయారండి? క్రీస్తు పక్షంలో చనిపోవడానికి కూడా సిద్ధమయ్యాడు ఆయన. అదే చూద్దాం, మళ్ళీ వెళ్దాం, అక్కడికి వెళ్దాం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 7. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దాన్ని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు. ఈ బంధకాల్లో అసలు మామూలుగా ఉంటేనే మనం సువార్త పక్షంగా మనం ఏం చేయాలి? వాదించడం ఎందుకంటే వాదం అంటే గొడవ పడడం కాదు, సత్యాన్ని స్థాపించడం కోసం బెస్ట్ ఆర్గ్యుమెంట్ చేయాలి. బేస్లెస్ ఆర్గ్యుమెంట్ చేయకూడదండి. దేవుని ఆత్మ పూర్ణులుగా మనం చేయాల పని. ఒకప్పుడు మన ఇటువంటి సౌలభ్యాలు లేనటువంటి రోజుల్లోనే, మొదటి శతాబ్దంలోనే వాళ్ళు ఎంత ధైర్యంగా నిలబడ్డారండి. అసలు ఎంత శ్రద్ధ అండి ఆ విషయాలు వింటా ఉంటే. అరే, ఈ మాటి భక్తిలో మనం ఒక్క వంతు కూడా చేయలేకపోతున్నామే. ఎవరికి వాళ్ళు సొంతగా బైబిల్ రాసేసుకున్నారండి. ఎవరికి వాళ్ళు ఏమో దొరికిద్దో లేదో, తర్వాత అవకాశం ఉంటుందో లేదో, ఈ శ్రమలో, ఇబ్బందులు, వీటిలో మనం చంపేస్తారేమో.
చనిపోయే ముందైనా సరే ఆ దేవుని మాటను నేను భద్రం చేయాలి, భద్రం చేసుకోవాలి, దగ్గర పెట్టుకోవాలి. సమయమందును అసమయందును పోరాడాల్సినటువంటి పోరాటాలు వాళ్ళు పోరాడాలి. మనం ఎవరి మీద పోరాడుతున్నాం? అపవాది మీద పోరాడమంటే, లోకం మీద పోరాడమంటే, తోటి సహోదరుల మీద, మన తాటి సంఘస్థుల మీద, ఒక సేవకుడు ఇంకో సేవకుడి మీద, ఒక యూట్యూబర్ని ఇంకో యూట్యూబర్ని, ఒక డైరెక్టర్ ఇంకో డైరెక్టర్. ఇదే కదండి. జాగ్రత్త అండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా క్రీస్తు పక్షంగా, సువార్త పక్షంగా పౌలు గారు వాదిస్తుంటే ఏమైందంట, ఈ ఫిలిప్పీ సంఘం కూడా మీరును ఈ కృపలో నాతో కూడా పాలువారై ఉన్నారు. ఎంత భాగ్యం అండి ఫిలిప్పీ సంఘాన్ని. నిలబడ్డారంతే, పౌలు గారి పక్షంగా నిల్చున్నారు. బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ధైర్యం ఇచ్చారు, మేమున్నాం, మేము నీతో కూడా ఉన్నాం. అంటే మనుషుల ధైర్యం కాదండి, ఆ సమకూర్చడం అనేటువంటి దాని విషయంలో వీళ్ళు వచ్చారు, సమకూర్చబడ్డారు. అన్నా మేము మీతో కలిసి మేము ట్రావెల్ చేయాలి. దేవుని చిత్తం అయితే నూతన సంవత్సరం నుంచి మనతో ఎవరు వస్తానంటే వాళ్ళని మనం ముందుకు తీసుకుని ముందుకెళ్ళాలి. కానీ వాళ్ళు రావట్లేదే, వీళ్ళు రావట్లేదే, వాళ్ళు మానేసరి వీళ్ళు మానేసరి అనే తలంపు వదిలేయాలని నా వరకు నేను ప్రార్థనలో పెట్టుకుంటున్నా. ఎందుకని పని, మనం చేసే పని దేవుని పని. అది ఒకటే, సత్యం ఒకటే ఉంటుంది. అబద్ధాలు అయితే 100 అబద్ధాలు ఉంటాయి. ఎన్ని 100 అబద్ధాలైనా సరే ఒక సత్యాన్ని ఆపలేవు, ఆ వెలుగు యొక్క ప్రకాశాన్ని అవి నిరోధించలేవని. అదే ధైర్యం. ఎంతమంది క్రీస్తుని అణిచేయాలనుకున్నారు, ఎంతమంది పౌలు గారిని అణిచివేయాలనుకున్నారు, ఎంతమంది సువార్తని అడ్డగించాలనుకున్నారు. అది ఈ మాట్లాడే ఈ గలతీ పత్రిక, ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు మాట్లాడే ఆ మాట చూస్తుంటే, కొందరు అసూయ చేత, కొందరు కలహ బుద్ధి చేత, మరికొందరు మంచి బుద్ధి చేత క్రీస్తుని పాటిస్తున్నారు. క్రీస్తుని ప్రకటించడంలో కూడా మోటివ్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. నేను ఈ వాక్యం చెప్తే వీళ్ళ వల్ల నాకు ఒక 10 రూపాయలు వస్తాయి, ఈ వాక్యం చెబితే వీళ్ళ దగ్గర నాకు గుర్తింపు వచ్చింది, ఈ వాక్యం చెబితే నాకు ఇదో ఇది అదే ఇదా ఆయన చెప్పాడని ఆయన వ్యతిరేకంగా అనుకో 4 రిఫరెన్స్ పోగు చేయడమా? అసూయ. ఏదైనా పర్లేదు కానీ అసూయతో చాలా డేంజర్ అండి. ఈ వేషధారణ, అసూయ, మాట్లాడితే కలహ. అసలు ఆయన చెప్పాడంటే ఈయన పడదు. ఒక సేవకుడు చెప్పాడంటే ఇంకో సేవకుడు పడదు. ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉంటున్నాం మనం గుర్తుపెట్టుకోండి. మరికొందరు మంచి బుద్ధి. ఎస్, ఈ గుంపులో మనం చేరదాం. మంచి బుద్ధితో మనం వాక్యాన్ని మనం పాటిద్దాం. ఒకసారి గలతీ పత్రికలో 5వ అధ్యాయం, గలతీ పత్రిక 5వ అధ్యాయం 23-24 వచ్చిన కలిసి ఉంది, తెలుగులో చదువుదాం. ఇటు వాటికి విరోధమై నియమమేదియూ లేదు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. సిలువ వేసుకునేటువంటి పరిస్థితి మనకు. క్రీస్తు సంబంధులు శరీరాన్ని, దాని ఇచ్ఛల్ని, దురాశలను సిలువేయాలి. మనం చేస్తాం. క్రీస్తును మళ్ళీ బాహ్యాటంగా సిలువేసి ఎవరి సంబంధులుగా? శరీర సంబంధులుగా, శరీర ఇచ్ఛలు నెరవేర్చుకుంటా, శరీర దురాశలతో ఏడవబడుతూ ఉన్నాం.
ఆయన వాటిని సిరివేసి క్రీస్తు సంబంధులుగా మీరుండండి అని ఆయన చెప్తుంటే, అందుకని మరికొందరు మంచి బుద్ధి చేత క్రీస్తుని ప్రకటించారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమకు తోడు చేయవన్నాని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించే వాళ్ళు ఎప్పుడు శుద్ధ మనసు కావాలండి. నేను ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని మనం చెప్పకూడదు. మనం మనలో ఉన్నటువంటి మన ఎదురవుతున్నటువంటి వాక్య విరుద్ధమైనటువంటి వాటిని దృష్టిలో పెట్టుకుని చెప్పాలి. ఆ యొక్క దుర్నీతిని, ఆ యొక్క వాక్య విరుద్ధమైనటువంటి ఆ వాటిని మనం ఖండిస్తూ మాట్లాడాలి తప్ప ఆ వ్యక్తి మనకు అవసరం. కొంతమంది అది ఎంచుకున్నారు, శుద్ధ మనసుతో కక్షతో క్రీస్తుని ప్రకటిస్తున్నారు. ఏం చేయాలంటే ఇది ప్రకటిస్తే ఇంకెక్కువ శ్రమ రావాలి, ఆయనకి ఇంకెక్కువ ఇబ్బందులు పడాలి, అసలు ఇబ్బందుల్లో ఇంకొంచెం ఇబ్బందుల్లో నెట్టాలి. జాగ్రత్త అండి. నా పక్షం ఉన్నవాడు నన్ను సమకూర్చేవాడు, నాకు విరోధంగా ఉండేవాడు చెదరగొట్టేవాడు అనే పదం మనం చదువుకున్నాం. మనం చెదరగొట్టేవాళ్ళంగా ఉంటున్నామా? క్రీస్తు పక్షంగా ఉంటున్నామా? బంధకాలలో మనం ఒక బలపడుతున్నామా? సువార్త పక్షంగా మనం పోరాడుతున్నామా? క్రీస్తు సువార్త తగినట్టుగా మనం ప్రవర్తిస్తున్నామా? ఎక్కడ బెదరొద్దండి. వారి నాశనమునకు మీరు రక్షణకయ్యు. మనల్ని ఎదిరించే వాళ్ళు నాశనానికి, మనకు రక్షణకి ఇదే సూచనది. ఇది దేవుని వలన కలిగినదే. అది మనకు విశ్వాస ఆ స్థాయిలో మనం ఉండాలని దేవుడు మనకి సమృద్ధిగా మన సమస్త ప్రవర్తనలో, మన బంధకాల్లో, ఇబ్బందులు, ఇరుకులో దేవుడు మనకి సమయోచిత సహాయాన్ని ఇచ్చి తన కృపను మరింతగా మనకు విస్తరించినట్లు చిన్న ప్రార్థన చేసుకున్నామండి.